ఎందుకు క్రమశిక్షణా సంఘానికి రెగ్యులర్గా టార్గెట్ అవుతున్నారు అన్న మీడియా ప్రశ్నకు అలాంటిదేమీ లేదే, నేను మొదటిసారి వస్తున్నా అన్నది ఎమ్మెల్యే కొలికపూడి కామెంట్. ఇదిలా ఉంటే దారిన ఉండే ఒక ముళ్ల కంచె తొలగించడం కూడా తప్పేనా అన్నది ఆయన వాదన. ఆ మాటకొస్తే ఆ కుటుంబమే పెద్ద వైసీపీ కుటుంబమని, కావాలని గొడవ చేస్తున్నారని కొత్త మెలిక పెట్టారు కొలికపూడి. క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి. సోమవారం ఉదయం 11 గంటలకు హాజరు. కొలికపూడి వైఖరిపై అధిష్టానం సీరియస్. గతంలో ఒకసారి కమిటీ ముందుకొచ్చిన ఎమ్మెల్యే. చంద్రబాబుకు నివేదికగా కొలికపూడి వివరణ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదంలో చిక్కారు. ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో ఒక అంతర్గత రహదారి విషయంలో కొన్ని ఎస్టీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. ఈ గ్రామానికి ఒక కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఈ వివాదం గురించి చెప్పారు కొందరు. దీంతో ఈ విషయంలో జోక్యం చేసుకున్న కొలికపూడి ఒక వ్యక్తిపై చేయి చేసుకున్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బాధితుడి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా కొలికపూడిని ఆదేశించింది టీడీపీ క్రమశిక్షణ సంఘం. అయితే నియోజకవర్గంలో తనకెలాంటి వ్యతిరేకత, ఇతర విభేదాలు లేవని, తనపై కంప్లైంట్ చేసిన ఎస్టీ మహిళ గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి చెందిన మద్దతుదారురాలని, వారు టీడీపీకి పూర్తి వ్యతిరేకులని అన్నారు కొలికపూడి. వైసీపీకి రాజకీయంగా ఆ ఊర్లో ముఖ్యమైన కుటుంబం కాబట్టి నేను ఉదాహరణ కూడా చెప్పాను. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని వాళ్ళు రాళ్లదాడి చేసి జవహర్ గారి కారు పగలగొట్టారు. 2014లో స్వామిదాస్ గారి మీద దాడి చేస్తే స్వామిదాస్ గారి కారు కూడా దిక్కుండా వెళ్ళిపోయారు. 2013లో ఖమ్మంపాడులో అంటే దగ్గరలో ఉన్న గ్రామంలో బాబుగారి పర్యటనలో భాగంగా వీళ్ళు వాటర్ బాటిల్ వేశారు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ మహిళా బంధువులు తనకు ఫోన్ చేసి హాస్పిటల్లో ఉన్నాం, 35,000 కావాలని కోరారని, ₹1 కూడా ఇవ్వనని తాను కరాఖండిగా చెప్పానన్నారు కొలికపూడి. నియోజకవర్గంలో పార్టీ వారెవరూ విభేదాలు సృష్టించడం లేదని, తనను ఎవరు టార్గెట్ కూడా చేయలేదని, తాను ఎందుకు వచ్చానో వివరించారు కొలికపూడి. ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఒక వైసీపీ వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబం సిమెంట్ ఒక కంచె వేస్తే ఆ రోజు నేను వెళ్ళిన సందర్భంగా నా దృష్టికి తీసుకొస్తే నేను దాన్ని పీకేసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హడావుడి చేయడం వల్ల ఏం జరిగిందని తెలుసుకోవడానికి మా పార్టీ నాయకత్వం ఈరోజు నన్ను పిలిపించారు. పదే రావటం లేదండి. పోనీ మీరే చెప్పండి, ఇందులో ఇష్యూ ఏమని చెప్పండి. సిమెంట్ రోడ్డు మీద, ప్రజల కోసం వేసిన సిమెంట్ రోడ్డు మీద ఒక కుటుంబం ముళ్ళ కంచేస్తే ఇప్పుడు మీరు అడిగారు ఎమ్మెల్యే పని అదేనా అని. ఒకవేళ నిజంగా ప్రజలందరి కోసం వేసిన ఆ సిమెంట్ రోడ్డుని ఒక కుటుంబం ఆపేస్తే తీయాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేగా నా మీద ఉంది. తానేమి తరచూ క్రమశిక్షణ సంఘం ముందుకు రావడం లేదని, తొలిసారిగా వచ్చానని, ఇందులో మరెలాంటి ప్రత్యేకత లేదన్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి.